అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో నేను సరే టైం తక్కువ ఉందని ఐ జస్ట్ స్కిప్ సమ్ స్లైడ్స్. ఇప్పుడు మన ఎఫర్ట్స్ వల్ల ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపించాము. నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఈ ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ విషయంలో మనం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఏమన్నదంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెక్షన్ 89 ప్రకారము బ్రిజేష్ ట్రిబ్యునల్ వాదనలు వినాలని చెప్పింది. మనమేం చెప్పినాం, సెక్షన్ 3 ఆఫ్ ఇంటర్స్టేట్ రివర్ వాటర్స్ డిస్ప్యూట్ యాక్ట్ ఆఫ్ 1956 దాని కింద వినాలని చెప్పినాం. అంటే ఈ సెక్షన్ 3 కింద వింటే తెలంగాణకి న్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాదనలు విన్న తర్వాత ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ మన ఆర్గ్యుమెంట్స్ ఒప్పుకొని ఇప్పుడు జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ సెక్షన్ 3 ఆఫ్ ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం వాదనలు వింటున్న విషయం కూడా యావత్ తెలంగాణ ప్రజానీకం తెలియజేస్తున్నాం. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు మనం ఈ ఫైనల్ ఆర్గ్యుమెంట్స్లో కూడా సెక్షన్ 3 ప్రకారం ముందుకు పోవాలని చెప్పి ట్రిబ్యునల్ ముందు చెప్పినాం. మనం దాంట్లో కొంత సక్సెస్ అయిన విషయం కూడా మనం చేస్తున్నాం. మనం ఇప్పుడు ఈ బ్రిజేష్ ట్రిబ్యునల్ అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో నేను టైం తక్కువని ఇప్పుడు మన ఎఫర్ట్స్ వల్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నెక్స్ట్ ఓకే, ఇప్పుడు ఈ ఫర్దర్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ విషయంలో మనం బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు